డ్రాగన్ గ్లిమ్స్ లో అతి పెద్ద రూమర్ కి బ్రేక్ పడింది. అదే ఈ సినిమా కథ మారిందని, స్టోరీకి రిపేర్లు జరిగాయన్న గాలి వార్తలకు బ్రేక్ పడింది. ఇదే కాదు, ఎన్టీఆర్ సన్నబడ్డం వెనుకున్న లాజిక్ కూడా ఇప్పుడు గ్లిమ్స్ పుణ్యమాని మ్యాజిక్ చేస్తోంది. మాస్ మతి పోగొట్టేలా తన లుక్ ఉండడమే కాదు, ముఖంలో ఆ నెగిటివిటీని తీసుకురావడంతో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ఇద్దరు సక్సెస్ అయ్యారని అంటున్నారు. అతి క్రూరంగా ఎన్టీఆర్ కనిపించడం వెనుక రీజన్ ఉంది. అదే ముఖంలో కండ కరిగించడం, కఠినత్వం కొట్టొచ్చేలా కనిపించేలా చేయడం. అంతేకాదు, సినిమా మొత్తం పాన్ ఏషియా కంటెంట్ అని తెలుస్తోంది. కానీ డ్రాగన్ ని మాత్రం పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గానే రిలీజ్ చేస్తున్నట్లు గ్లిమ్స్ తో తేలింది. అసలు ఒక సినిమా గ్లిమ్స్ ఇన్ని కోణాల్లో ఇండస్ట్రీని షేక్ చేయడం గత 5 ఏళ్లలో ఇదే మొదలు. ఇందుకీ డ్రాగన్ గ్లిమ్స్ లో బయటపడ్డ నందమూరి విలనిజం హీరోయిజం గా ఎప్పుడు మారుతుంది, ఎలా మారబోతోంది? టేక్ ఎ లుక్. డ్రాగన్ మూవీలో ఎన్టీఆర్ లుక్ గతంలో ఎన్నడూ లేనంత కర్కశంగా ఉందనటానికి రీజన్ ముఖంలో కండలేకపోవడం. అంతగా తను సన్నబడ్డాడు. మొదట్లో ఎన్టీఆర్ ఏంటి ఇంత సన్నబడ్డాడు అని చాలా మంది కామెంట్స్ చేశారు. కానీ గ్లిమ్స్ వచ్చాకే తన పాత్రకు తగ్గట్టు లుక్ అన్న క్లారిటీ వచ్చింది. టెంపర్, జై లవకుశలో కూడా ఎన్టీఆర్ నెగటివ్ ఎమోషన్స్ ని చూపించాడు. కానీ డ్రాగన్ గ్లిమ్స్ లో తన లుక్ ఒక్కటి చాలు, ఇంకేం అవసరం లేదనేంతగా తన ముఖంలో కఠినత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. లూగర్ గా, డెవిల్ గా, డ్రాగన్ గా ఇలా ఎన్ని పేర్లతో పిలిచినా ఒక డ్రగ్స్ మాఫియా కోసం ఫైట్ చేసే కఠినాత్ముడికి ఎలాంటి ఫీచర్స్ ఉండాలో అవన్నీ తనలో ఉండాలంటే ఈ మాత్రం లుక్తో కిక్కివ్వాల్సిందే. అక్కడే ఎన్టీఆర్ సక్సెస్ అయ్యాడు. తను కండ కరిగించి బక్క చిక్కిన ముఖంలో కఠినత్వాన్ని పెంచడమే కాదు, ఇప్పుడు మజిల్స్ పెంచుతూ ఆ లుక్ ఇంపాక్ట్ కూడా పెంచేశాడు. కాబట్టే తన బరువు తగ్గడం మీదొచ్చిన కామెంట్లన్నింటికి ఇదో సింగిల్ లైన్ ఆన్సర్ లా పనిచేసింది. ఇక ఇప్పుడు తేలాల్సిన మరో ఆన్సర్ ఏంటంటే డ్రాగన్ సెంటిమెంట్ ఏంటి? కేజీఎఫ్ లో చూస్తే అందులో తల్లి సెంటిమెంట్ చూపించాడు ప్రశాంత్ నీల్. తర్వాత సలార్లో ఫ్రెండ్షిప్ తో కదిలించే ప్రయత్నం చేశాడు. మరి డ్రాగన్ లో ఫ్యామిలీ సెంటిమెంట్ ఏమై ఉంటుంది? ఇక్కడే బేబీ సెంటిమెంట్ అంటున్నారు. హీరోయిన్ రుక్మిణి వసంత అసలు డ్రాగన్ లవ్ ఇంట్రెస్టా లేదంటే ఇంకెవరో గ్లిమ్స్ లో తేల్చలేదు. కానీ హీరోయిన్ ఒళ్ళో బిడ్డను చూస్తే ఇది ఫాదర్ సన్ లేదా ఫాదర్ డాటర్ సెంటిమెంట్ తో రాబోతున్న సినిమా అంటున్నారు. కూతురి కోసం మాఫియాతో ఫైట్ చేసే విలన్ గానో లేదా బిడ్డ కోసం మారే కర్కోటకుడుగానో తన పాత్ర ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. ఏదేమైనా ఇది మాత్రం బిడ్డ సెంటిమెంట్ తో వచ్చే మూవీగా ఆల్మోస్ట్ అంతా కన్ఫర్మ్ చేస్తున్నారు. సో తల్లి సెంటిమెంట్ తో కేజీఎఫ్, ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ తో సలార్, ఇప్పుడు బిడ్డ సెంటిమెంట్ తో డ్రాగన్ పర్ఫెక్ట్ ట్రాక్ లోనే వెళ్తున్నట్టున్నాయి. గ్లిమ్స్ కి మాత్రం చాలా మంది కళ్ళు, ఊహలు, బైర్లు కమ్మినట్టున్నాయనే టాక్ కిక్కిస్తోంది.